సాయిరాం సార్, శాస్త్రి గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 6వ అనువాకంలో 5వ మంత్రానికి వచ్చాం. నిన్న ఆదివారం నాడు శ్రీరామనవమి చాలా అనుకోకుండా రోజు యాక్చువల్గా చాలా ఈ శ్రీరామనవమి ఆదివారం రావటం ఒకటి, రెండోది పునర్వసు నక్షత్రపురంలో రావటం. అంటే వన్స్ ఇన్ ఏ వైర్ వస్తుంది పునర్వసు నక్షత్రంలో శ్రీరామనవమి. రాముడు పుట్టిన నక్షత్రం పునర్వసు, ఆ నక్షత్రంలో వచ్చిన శ్రీరామనవమి, అదిగాక ఆదివారం నాడు కూడా రావటం అదొక విశేషం. సో ఈ 6వ అనువాకంలో మంత్రాల్ని మనం 4 మంత్రాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. 5వ మంత్రాన్ని చూడటానికి చాలా సింపుల్గా ఉండే మంత్రాలు, భగవాన్ ద్రష్టగా చూడటంలో అంతరార్థాన్ని మనం కొంచెం లోతుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మనం తెలుసుకోబోయే మంత్రం సోభ్యాయచ ప్రతిసర్యాయచ. ఓం నమ సోభ్యాయచ ప్రతిసర్యాయచ అనే ద్వంద్వం. వీటికి మామూలు అర్థాలు శోభ్య అంటే సహ ఉభ ఇది శోభ. నమ సోభ్యాయచ అనే ఒక రుద్రమంత్రం కూడా మనకి రాబోయే ఉన్నది. అదే సహ ఉభ. ఉభ అంటే రెండు కలిసిన వాడు, అంటే మంచి చెడు ద్వంద్వాలైనవాడు. శోభ్య అంటే భూమిని కూడా శోభ్య అంటూ ఉంటారు. శోభ్యతత్వం భూమి. ఒకే నేల ఒక చోట చాలా ఘనంగా పండుతుంది, ఒకటి చాలా నిస్సారంగా ఉంటుంది, మేటలుగా ఉంటుంది. అట్లా ఈ రెండు రకాల లక్షణాలని కూడా వ్యక్తం చేసే తత్వం శోభ్య. సో ఈ శోభ్యపరమైనటువంటి అన్వయాన్ని మనం ఈ మంత్రంలో చూడబోతున్నాము. నమ శోభ్యాయచ ప్రతిసర్య. ప్రతిసర్య అనటంలో రక్షాబంధంలో ఉండే శక్తి అని. రక్షాబంధన అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవరాత్రి అన్నాం, ఇది వసంత నవరాత్రుల్లో అంటున్నాం. లేదు శ్రీరామనవమి కళ్యాణం చేయదలుచుకున్నాం, కళ్యాణం దానికి సాధారణంగా ఏం చేస్తారు, ఎవరైతే చేయదలుచుకున్నారో ఆ దంపతులు ఆ దీక్ష వహించి ముందు రక్షా కంకణాన్ని ఒకటి ధరిస్తారు. అట్లాగే నవరాత్రి దీక్ష చేయదలుచుకున్న వాళ్ళు ఈ 9 రోజులు నేను ఈ దీక్షలో ఉంటాను, దానికోసం ఈ కంకణం ధరిస్తున్నాను అని ఆ రక్షా కంకణ ధారణ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ రక్షా కంకణ ధారణలో ఉన్న శక్తిని పరమేశ్వర శక్తిగా చెప్తున్నారు. శోభ్య అంటే సహ ఉభ, 2 రకాలుగా కనపడుతున్న ప్రపంచం, మంచి చెడుగా కనపడుతున్న ప్రపంచం, ఇదంతా భగవతత్వంగా అర్థం చేసుకో. దీని ధ్యేయం కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నదే, విశ్వం అంతా విష్ణుమయం అనే అనుభూతి కలగాలి అన్నప్పుడు అంతటా ఆ శివతత్వాన్ని, ఆ విష్ణుతత్వాన్ని, ఆ శక్తి తత్వాన్ని అంటే దైవతత్వాన్ని ఎవరి ఇష్టదైవం దాన్ని బట్టి, లేదు రామతత్వం ఎవరు ఏ రూపాన్ని, లేదు ఏ నామాన్ని, లేదు ఏ తత్వాన్ని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా కొలుస్తారో, 2 అనేది లేదు కాబట్టి ఆ తత్వం ఈ విశ్వం అంతా అన్న భావన పెంచుకునేదానికి ఈ మంత్రాల్ని ఎట్లా వాడుకోవాలి సాధనా పరంగా అనే వివరాలు మనం చూడబోతున్నాం. సో సాధారణ మామూలు జనరల్ అర్థం, ఓ భగవాన్ సాంబశివ, నువ్వు విశ్వంలో ఉన్నటువంటి మంచి చెడు మొత్తం నువ్వేను. విశ్వం అంతా కూడా 2 రకాలుగా మంచి చెడు, పాపం పుణ్యం, పొడుగు పొట్టి, లావు సన్ను, ఇట అనేక రకాల ద్వంద్వాలుగా కనపడుతోంది. ఈ 2 రకాల్లో ద్వంద్వాతీతుడు మాత్రమే ఈ 2 రకాల ద్వంద్వాల్లో ఇమడగలుగుతాడు. కాబట్టి ఆ ద్వంద్వాతీత స్వరూపంగా నేను నిన్ను దర్శించే ప్రయత్నం చేస్తున్నాను. దానికోసమే నియమం రక్షా కంకణం అంటే దాని ఏమిటి, దీక్షా కంకణం ధరించాను, దానికి నన్ను రక్షించు, అనుగ్రహించు అన్న పరంగా అర్థం చేసుకోవచ్చు. సో వీటిలో నుండి ప్రత్యేక అర్థాలు కనుక మనం చూస్తే, ఈ శోభ్య ప్రతిసర్య అని భూజ అంటాం. భూజ అంటే ఏమిటి, భూమి నుంచి జనించింది. అసలు భూమి ఎట్లా జనించిందో ఒకసారి కనుక మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఈ నవరాత్రుల సందర్భంలో ఎల్లేరు కూడా ఒకసారి 2-3 సార్లు చెప్పుకుని ఉన్నాం. ఈ విశ్వం భూమి పుట్టడానికి ముందు నారాయణ స్వరూపం, జలమంతా ఆపోమయం జగత్ సర్వం, విశ్వం అంతా జలమయంగా ఉన్న సందర్భంలో నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు, నాభికం నుంచి బ్రహ్మ పుట్టినప్పుడు ఆ బ్రహ్మని బాధించేదానికి మధు అనే కైటభ అనే 2
ద్వైత శక్తులు, రాక్షస శక్తులు వాళ్ళు రావటం, బాధించడం, ఆయన అమ్మవారిని ప్రార్థన చేయటం, ఆ ప్రార్థనా ఫలంగా విష్ణుని ఆవిడ మేలుకొల్పటం, విష్ణుమూర్తి వాళ్ళతో 5,000 సంవత్సరాలు యుద్ధం చేయటం, యుద్ధం చేసిన ఎవరి గెలుపు ఓటమి తేలకపోవటం, అప్పుడు అమ్మవారి అనుగ్రహంతో విష్ణుమూర్తి కలిగిన భావాన్ని ప్రకారం ఆయనకి వరం ఇస్తానంటాం. నువ్వు మాకు వరం ఇచ్చేదని అహంకారాన్ని వ్యక్తం చేసిన ఇద్దరు రాక్షసులు ఎప్పుడైతే వాళ్ళు అహంకారంతో వరం ఇస్తానంటారో విష్ణుమూర్తి, అయితే మీ ఇద్దరు నా చేతిలో చనిపోండి వరం కోరుకోవటం. సో ఆ ఇద్దరి యొక్క మెదడు మేదినిగా మారింది. అంటే అసలు మేదిని ఏర్పాట్లోనే 2 అనే తత్వం మనకు కనపడుతోంది. అట్లా భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి యొక్క లక్షణంలో కూడా ఈ మంచి చెడు లేదు పుట్టడం చావటం అనే 2 లక్షణాలు, ప్రధానమైన 2 లక్షణాలు, ఈ ద్వంద్వ లక్షణాలు ఉండి తీరుతాయి. అయితే ఎందుకు పుట్టడం అంటే ఈ ద్వంద్వాలకి అతిక్రమించి దాటిపోయేదానికి మానవుడికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడా అన్న పరమైనటువంటి అన్వయంగా ఇట్లా చూడొచ్చు. సో ఈ శోభ్య అన్నప్పుడు 2 రకాలు అంటున్నాం కదా. ఈ 2 రకాలకి కారణం ఏంది? అది ఈ ద్వంద్వాలకి కారణమైనటువంటి ద్వంద్వాతీత స్థితి. దాని మీద దృష్టి పెట్టి దాని గురించి ఆలోచించే శక్తి ఉన్న మానవుడు ఆ శక్తిని సక్రమంగా ఉపయోగిస్తున్నాడా లేదా? 9వ అనువాకంలో ఒక మంత్రం వస్తుంది, ఇరిణ్యాయచ ప్రపంచాయచ. అంటే భూమి సారవంతమైనది చిత్తడి నేలలో ఉంటూ ఉంటాం, సముద్రాలకి దగ్గరలో ఉండేది బురదగా ఏమాత్రం ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉండే భూములు, లేదు చాలా సారవంతమైన భూములు. ఈ 2 రకాలు ఒకే భూమి మీద మనకు కనపడతాయి. అంటే ఈ ద్వంద్వ లక్షణాలకి ఆధారమైనటువంటి శక్తి భగవంతుడే సుమా అన్న భావంతో ఆ ద్వంద్వాల్ని చూడండి. సో ఇది ఈ మాదిరిగా చెప్తున్నప్పుడు జన్మపరమైనటువంటి ద్వంద్వాల్ని మంచి చెడు అని అంటున్నాం కాబట్టి, సో మానవుడి యొక్క తత్వాన్ని అది కూడా 2 రకాలుగా 3 రకాలుగా లేదు 3-4 రకాలుగా మన ఏవ మనుష్య కారణం బంధమోక్షయ అంటే మనస్సుకి కారణం బంధించే విధానంగా వాడుకుంటున్నావా, లేకపోతే ఈ బంధం నుంచి విడుదలయ్యే విధానంగా వాడుకుంటున్నావా? ఈ 2 లక్షణాలు, బంధించే లక్షణాన్ని, బంధం నుంచి విడుదల చేసే లక్షణాన్ని, ఈ 2 లక్షణాలు గల మనస్సుని నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు దాన్ని ఎట్లా వాడుకుంటున్నావు అన్న సంకేతంగా, అన్న భగవంతుడు సందేశంగా ఈ మంత్రాన్ని మనం చూడొచ్చు. సో ఈ నవరాత్రి అనుకున్నాం, నవరాత్రి పూర్తయిపోయింది, నిన్ననే శ్రీరామనవమి అనుకున్నాం, వసంత నవరాత్రులు అనుకున్నాం. నవ అంటే నూతనం, నూతనం అంటే ఏమిటి? నిత్య నూతనమైనటువంటి స్థితి. ఈ నవకి ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి, ఆ లోతుకు మనం పోవట్లేదు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు చెప్పుకున్నాం కూడాను. 9 నెలలు గర్భవాసం తర్వాత కణ రూపంలో ఉన్నటువంటి జీవి అనేక రకాలుగా వృద్ధి పొంది సంపూర్ణమైనటువంటి ఆకారాన్ని ధరించి జన్మ తీసుకోవడం జరుగుతుంది. అంటే నవత్వం అనేది పూర్ణత్వం. అందుకని నవ సంఖ్యని, అవతార సంఖ్యని, సప్తమ సంఖ్యని, సంపూర్ణ నిరాకార సంఖ్యని అని కూడా 6ని సాధనా సంఖ్యని అనుకుంటూ ఉంటాం. ఇది 6వ అనువాకంలో 5వ మంత్రం. 5 అనేది ప్రపంచానికి సంకేతం, 6 అనేది సాధనకి సంకేతం. ఈ ప్రపంచంలో పుట్టిన శోభుడైనటువంటి మానవుడు ఏ మాదిరి సాధనలు ఎందుకు చేయాలి అన్న సంకేతాన్ని, సాధన చేయటంలో ధ్యేయం ఏమిటి, ఈ శోభ్యతత్వానికి ఆధారభూతమైనటువంటి ద్వంద్వాతీత తత్వాన్ని ఎట్లా పట్టుకోవాలి అన్న వివరాన్ని ఇందులో మనం చూడొచ్చు. సో సపోజ్ ఈ సృష్టిలో అంటే ప్రగతిశీలంగా మనం ఆలోచించేటైతే మా నవ అన్నదానికి కొత్తది కాదు. ఏమిటి కొత్తది కాదు? నీకు వచ్చిన శరీరం కొత్తది కాదు, ఎన్నోసారి వచ్చిందో తెలీదు. కథ ఏమిటి? ఇంకోసారి రాకుండా చూసుకో. స్వామిని చెప్పిన మాట మనం గుర్తు చేసుకుంటే, ఒక సందర్భంలో స్వామి ఈ అవతారమే ఇంత మధురంగా ఉన్నది, రాబోయేది ప్రేమ స్వాయిట ఇంకెంత మధురంగా ఉంటుందో, ఉవ్విళ్ళూరుతున్నాను ఎప్పుడో ప్రేమ సాయం చూస్తావు అంటే స్వామి చెప్పిన మాట. అదే మాదిరి నవ్వుతూ, అవతారాలు ఎత్తటం నా పని, అందరినీ ఉద్ధరించేదానికి అవతారం ఎంత తొందరగా వీలైతే ఎంత తొందరగా చాలించడం సాధకుడు నీ పని కావాలి అన్నారు. అంటే రకరకాల అవతారాలు రాబోతున్నాయి కాబట్టి మనం జన్మలు పొడిగించుకుంటూ పోయే తత్వం ఉండకూడదు. ఎంత తొందరగా దీన్ని భగవంతుల్లో ఐక్యం చేయాలి అనే తపనతో జీవిస్తున్నావా అన్న పరంగా ఈ శోభ్య
ప్రతిచర్య, ఈ రెండు పదాల యొక్క సమ్మేళన అర్థాన్ని ఆ మాదిరిగా మనం తీసుకోవాలి. సో సపోజ్ సృష్టిలో అనేక స్థాయిలో, అంటే ఈ భూమే శోభ్యతత్వం కలిగి ఉంది అని అనుకున్నాం. భూమి యొక్క పుట్టుకలోనే మధు కైటభ అనే రాక్షసుల యొక్క ద్వంద్వం ఉన్నది, అందులోనే ద్వంద్వ ఉన్నది, మనం కూడా అందులోనే పుట్టాం. సో అందులో పుట్టిన జీవుల యొక్క స్థితి ఒక్కసారి మీరు చూడండి. సాధారణ స్థాయిలో మూలకంగా జన్మించింది అనుకోండి, రాయి రప్పగా జన్మించటం, దాని ఆధారం మూలకం. మొట్టమొదటి మూలకం ఏమిటి? ఒక సెకండ్కి దాదాపు 3 మిలియన్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ సూర్యుడిలోంచి ప్రొడ్యూస్ కావటం. ఆ ప్రొడ్యూస్ అయిన హైడ్రోజన్ అట్లాగే అయిపోతుంది. అందులో ఎంత చైతన్యాన్ని చూపిస్తోంది? హైడ్రోజన్ కాస్త హీలియంగా మారుతుంది, హీలియం కాస్త లీథియంగా మారుతుంది. అదే 103, 104 రకాల కణాలుగా మారుతుంది. సో కణాలుగా మారి ఘనీభవించి మనకి అనేక రకాల రాళ్ళు రప్పలు, మంచి చెడు అనేక రూపాల్లో కనపడతాయి. అందులో కిందసారి చెప్పుకున్నప్పుడు ఈ రాళ్ళు రప్పులు జన్మల్లో సాలిగ్రామ రూపంలో, పూజించదగ్గ సాలిగ్రామ రూపంలో రాయిగా ఉండటం అనేది ఉత్తమోత్తమ జన్మ అనే మాట కూడా అనుకున్నాం. అంటే ఏమిటి దాని అర్థం? అందులో కూడా అనేక పరిణామ స్థితులు ఉన్నాయి. ఈ పరిణామ క్రమంలో కనుక కొంచెం ఆలోచించి మనం చూసేటట్టయితే హైడ్రోజన్, ఆక్సిజన్, ఇంకా అట్ట క్రిప్టాన్, అది పోతున్న కొద్దీ అది స్థిరంగా పెరుగుతూ పోతూ ఉండటమే తప్ప ఒక పర్టికులర్ లెవెల్కి వచ్చేటప్పటికి క్రిప్టాన్, యురేనియం అట్లాంటి మెటీరియల్ దగ్గరికి పోయేటప్పటికి సహజ సిద్ధంగా అవి రెండుగా స్ప్లిట్ అయిపోయి రెండు మూలకాలుగా మారే చైతన్యాన్ని వాటంతట అవి వ్యక్తం చేయటం కూడా మనం చూడొచ్చు. అంటే పరిణామంలోనే, క్రమ పరిణామంలోనే అనేక రకాలైనటువంటి స్థితుల్ని వ్యక్తం చేసే ఒక తత్వం సృష్టిలోనే సహజంగా ఉన్నది. దాన్ని మనం అనుకూలంగా వాడుకుంటున్నామా? అయితే ఈ రెండు రకాల తత్వాలు ఉన్నాయి. ఒకటి ఏమన్నా పెరుగుతూ పోయేది, ఇంకోటి ఏమన్నా స్ప్లిట్ రెండుగా మారేది కణతత్వం ఉన్నది. దాన్ని శోభ్య అనొచ్చా? దాన్ని శోభ్య అని అనేదానికి అవకాశం ఉన్నది. అంటే రెండు రకాలుగా ఉన్నా కూడా మానవుడిలాగా ఆలోచించే శక్తి లేదు కాబట్టి తనని తాను ఏ రకంగానూ పరిణితి మార్చుకోలేదు. ఉన్నది ఏ స్థితిలో భగవంతుడు దానికి ఆ శక్తి ఇచ్చాడో ఆ స్థితిని వ్యక్తం చేయటమే తప్ప ఆ ఉన్న స్థితి నుంచి పురోగతి పొందేదానికి దానికి అవకాశం లేని స్థితి. అదే మాదిరి జంతుజాలం కూడాను. 84 లక్షల రకాల జంతుజాలంలో మానవుడికి తప్ప మిగతా అందరికీ కూడా ఈ రకమైనటువంటి సహజంగా ఆలోచనా శక్తితో, విమర్శనా శక్తితో, స్వసంకల్పంతో, సాధనతో ముందుకు పోయే అవకాశం లేని జీవుల్ని, అవి శోభ్యులైనా కూడా ఆ శోభ్యత్వాన్ని ఉపయోగించుకుని పురోగతి పొందే అవకాశం లేదు కాబట్టి అవి కేవలం సహజమైన పురోగతి పొందుతూ ఉండటమే తప్ప ముందు వెనక అనేది, అంటే కుక్కగా పుట్టింది ఈ జన్మలో, నెక్స్ట్ జన్మకు వచ్చేటప్పుడు డెఫినెట్గా కుక్క కన్నా బెటర్ జన్మ ఉంటుంది. కారణం ఏంటి? కుక్కగా చేసిన దానిలో మంచి చెడు దానికి అంటుకో, మనసే లేదు కాబట్టి అంటుకో. మానవుడికి మనసు ఉన్నది కాబట్టి, ఆలోచించి ఆచరించే అవకాశం ఉన్నది కాబట్టి, ఆలోచనతో ఆచరణాత్మకంగా చేసిన పని ఆ మనసుకి అంటుకునే ఒక ప్రక్రియ ఉంటుంది. అది తెలుసుకొని పురోగతి మార్గంలో పోతున్నావా? పోయేటట్టయితే నీ శోభ్యతత్వాన్ని సక్రమంగా వాడుకున్నట్టు, లేకపోయేటట్టయితే తిరోగమనానికి అవకాశం ఉన్నది. షిరిడి సాయి ఆ పాము కప్ప ఆ కథ కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. సో దీన్ని కొంచెం వివరంగా మనం ఆలోచించేటట్టయితే, అంటే జగత్తులో మానవుడి యొక్క ప్రవేశం దేనికయ్యా అంటే విశ్వం అంతా అనేక రకాల దోషాలతో కూడినది కాబట్టి ఈ దోషరహితం కోసం, దోషరహితతో తన పురోగతి కోసం మానవుడికి ఈ జన్మ కలిగింది. దానికి ఏం చెప్తారు? శుద్ధి, సిద్ధి అనే రెండు మాటలు చెప్తారు. ఇప్పుడు పాపము, ప్రాయశ్చిత్తము అనే పదాలు కూడా మనం వింటూ ఉంటాం. శుద్ధి అండ్ సిద్ధి అంటే ఈ పాపాలు ఉన్నంతకాలం, పాప భూయిష్టమైనటువంటి మనస్సు, ఆలోచనలు అది ఉన్నంతకాలం, సిద్ధి అంటే సంపూర్ణత, శుద్ధత్వం అంటే శుద్ధత్వానికి సిద్ధి లింక్ అయి ఉంటుంది కాబట్టి పాపము సిద్ధి రెండు సైమల్టేనియస్ గా కావు కాబట్టి ముందు పాపము, పాపరహిత్యం, దట్ ఇస్ కాల్డ్ శుద్ధి. ఆ శుద్ధితో పొందవలసిన స్థితి సిద్ధి అన్న సంకేతంగా ఈ శోభ్య లక్ష్యాన్ని శుద్ధి సిద్ధి పరంగా మలుచుకుంటున్నావా అన్న సంకేతంగా అని భగవంతుడి ప్రశ్నగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎందుకని ఈ శుద్ధి మనకు అవసరమైంది?
దానికి పెద్దవాళ్ళు మనకి చెప్పే మాట ఏమిటి? షడ్దోషయుతం జగత్. జగత్ అంటేనే, జగత్తుకి సంబంధించిందంటేనే, జగత్తులో పుట్టిందంటేనే 6 రకాల దోషాలు కూడి ఉంటుందిట. నిర్దోషో భగవాన్, నిష్కళంక, నిర్దోష, ఇవన్నీ చెప్తాం. నిర్దోష భగవంతుడికి ఏ రకమైన దోషం ఉండదు. ఈ 6 రకాల దోషాలతో పుట్టినటువంటి మానవుడు, అది కూడా చూడండి 6వ అనువాకంలో చెప్తున్నాడు, 5వ మంత్రంలో చెప్తున్నాడు, ప్రపంచానికి సంబంధించి సాధనాపరంగా పురోగతి పొందవలసిన ప్రధానమైన తత్వాన్ని, శోభ్య తత్వాన్ని 6వ అనువాకంలో 5వ మంత్రంగా చెప్పటం కూడా సాంకేతికంగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ 6 దోషాలు ఏమిటి, దాన్ని ఎట్లా పొందాలి, మానవుడి యొక్క గుణాలు, అది కూడా మళ్ళీ 6 చక్రాలు, ఈ పరమైనటువంటి అన్వయంగా మనం చూసినప్పుడు, సో దీన్ని పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తారు, ఈ 6 దోషాలు ఉన్నది జగత్ సంబంధం కాబట్టి, దోషరహితం భగవంతుడు కాబట్టి, ఆ దోషరహిత స్థితికి మనం పోవాల్సి ఉంటుంది. అందుకోసమే అవతారులు ఎప్పుడు వచ్చినా సరే ఆదర్శాన్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి అవతారులు వస్తారు కాబట్టి, అవతారి యొక్క జీవితం ఆచరణీయము. రామస్య అయినం రామాయణం అని చెప్పారు స్వామి. రాముడు పారాయణ చేయటం కాదు, రాముడు ఏం చేశాడో దాన్ని పారాయణ చేయటం, దాన్ని చేయటం అనేది ఎటు రామ ఆ తత్వం వచ్చింది. కాబట్టి రామకథా రసవాయంలో స్వామి చెప్పిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయటం అనేది ఆంధ్రప్రదేశ్లోను, సౌత్ ఇండియాలోను కొంచెం ఎక్కువ పాపులర్గా ఉంటుంది. యాక్చువల్గా శ్రీరామనవమికి, రామ కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి సంబంధం లేదు. జగత్ కళ్యాణమే శ్రీరామ కళ్యాణం, ఆ పరంగా రాముడు పుట్టడమే జగత్ కళ్యాణం, ఆ అన్వయం చేసుకుంటే ఓకే. అదర్వైజ్ సీతాదేవి పరిణయము, కళ్యాణము, ఇది కనటము, ప్రపంచం దానికి రామ నవమికి సంబంధం లేదు. శ్రీరామనవమి నాడు బాల రాముణ్ణి ఆరాధించాలి అన్న సంకేతం కూడా పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. అది కూడా తల్లి ఒళ్ళో కూర్చున్న బాలుణ్ణి ఆరాధించాలి అనే మాట కూడా చెప్తూ ఉంటారు. కానీ మన ఆంధ్రప్రదేశ్, ఈ కర్ణాటక, ఈ ఏరియాస్లో ఆచారం ప్రకారం శ్రీరామనవమి నాడు రామ కళ్యాణం, జగత్ కళ్యాణ భావంగా రామ కళ్యాణం అన్న భాగంగా చేసుకుంటూ ఉంటాం. తప్పని కాదు, కానీ అది సరైన, అంటే శాస్త్రంలో చెప్పిన విధానం అయితే అది కాదు. మనకి ఏ రామాయణంలోని చివరికి వాల్మీకి రామాయణంలో కూడా లేని ఒక రహస్యాన్ని స్వామి రామకథా రసవాహినిలో చెప్పటాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. కౌసల్యాదేవి సహజ సిద్ధంగా తను పూజ చేసుకుంటూ ఆ పాయసం భగవంతుడికి నైవేద్యం పెట్టి చూస్తే, ఆ పాయసం రాముడి పెదవుల మీద ఉన్నది అని, ఉయ్యాల్లో ఉన్న బాలరాముడి పెదవుల మీద ఉన్నది అనే మాటని, ఆ లీలని, అంటే చిన్నతనంలోనే తన యొక్క భగవంతుడి యొక్క తత్వాన్ని చూపించడం, రాముడి యొక్క లీల, రాముడు చూపించిన భగవద్ లీలలు దాదాపు ఎక్కడ మనకు కనపడవు. ఆ లీల ప్రత్యేకంగా పొత్తిళ్లలో ఉన్న పిల్లవాడు, అంటే ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు ఈ లీల చేశారన్న మాటని రామకథా స్వామి రేటాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ఆ భగవతత్వం ఎప్పుడు వచ్చినా సరే ఆదర్శాన్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి వస్తుంది. కాబట్టి అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి వచ్చాడు. కాబట్టి రావణాసుర సంహారం అనేది ఒక చిన్న, చాలా వెంట్రుక ముక్క, చాలా అల్పమైన కార్యం. కాబట్టి రావణ వధ కోసం కాదు రాముడు రావటం, ధర్మ సంస్థాపనార్థం. అందుకనే రామో విగ్రహ. అదే ఈ అవతారంలో స్వామి చెప్పిన మాట, ఆయన ఏం చేస్తే అదే ధర్మం. ఇది తన యొక్క చరిత్ర, దాన్ని ఆదర్శంగా తీసుకోమన్నారు. స్వామి ఏం చేస్తే అదే ధర్మం అన్నవాడికి మాత్రమే సాధ్యమైంది. నా జీవితమే నా సందేశం అనే మాట ఇంతవరకు ఈ అవతారం తప్ప ఏ అవతారి అన్నట్టుగా మనకు కనపడదు. వాళ్ళ ధ్యేయం అదే, కానీ ఆ మాటని నొక్కి ఒక్క నుంచి మనకి చెప్పిన అవతారం ఇదేను అని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 6 రకాల దోషాలు, ఒక్కసారి భగవంతుడు దోషరహితుడు, మానవుళ్ళు, ప్రపంచం, విశ్వానికి సంబంధించిన ఏదైనా అవతారి వచ్చినా సరే ఆ దోషాలు కొన్ని మానవ శరీరం తీసుకొస్తారు కాబట్టి ఆ దోషాలతో వస్తారు. దాని లేకుండా దోషాలు అంటని స్థితిలో ఎప్పుడు ఉంటారు. కాబట్టి వాళ్ళు సర్వకాల సర్వావస్థల్లో జీవన్ముక్త స్థితిలో ఉన్న వ్యక్తుల కింద లెక్క. సో ఈ 6 దోషాలు ఏమిటాయా అంటే, వేదం మనకి మాదిరిగా చెప్తుంది, శాస్త్రం. అసత్యతే, అనిత్యతే,
జడతే, పరాధీనతే, పౌరుషేయతే, సాధ్యతే, పరిచ్ఛిన్నతే. ఇది ఒక సెట్ ఆఫ్ దోషాలు. ఇంకో సెట్ ఆఫ్ దోషాలు ఏమిటాయంటే అస్థి, జాత, వర్గతే, క్షయతే, విపరిణిమతే, నశ్యతే. అంటే ఈ మొదటి దానికి అర్థం ఏమిటంటే అసత్యతే. 3 కాలాల్లోనూ ఒకే మాదిరిగా మనం ఉండగలుగుతామా? సాధ్యం కాదు. అంటే మారిపోతూ ఉంటాం. త్రికాలాల్లోనూ ఒకే మాదిరిగా ఉండటం సాధ్యంగాని అసత్యత మనలో ఉన్నది, అదొక దోషం. సర్వకాలాల్లోనూ నిత్యంగా ఉండగలుగుతామా? ఆ నిత్యత లేదు, అదొక దోషం. జడత్వ స్థితి కలిగి ఉండటం అనేది 3వ దోషం. ఇతరుల మీద ఆధారపడకుండా జీవనం వెళ్ళకపోవటం అనేది 4వ దోషం. ప్రయత్నం చేసి కానీ దేన్ని మనం సాధించలేని స్థితి ఆ తర్వాత దోషం. సో ఏదన్నా సరే మనం సాధించుకోవాలన్న స్థితుల్లో ఉండటం అనేది, పరిమితులకి లోని జీవితాన్ని గడపటం అనేది, ఈ దోషాలు ప్రతి జీవిలోనూ, ప్రతి మానవుల్లోనూ, భూమి మీద పుట్టిన ప్రతి దానిలోనూ ఉంటాయి. సంకల్ప మాత్రం చేత స్వామి విభూతి సృష్టించడం ఇయటం ఉంటుంది. అదే మనం చేయాలి, సాధన చేసి ఆ స్థితి పొంది అప్పుడు సాధ్యం. సో సాధనతో సాధించవచ్చు తప్ప అది సహజ సిద్ధంగా ఉండే లక్షణం కాదు. భగవంతుల్లో సహజ సిద్ధంగా ఆ లక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి ఆయన నిర్దోషి. ఈ 6 దోషాలు మానవుల్లోనూ సమస్త జీవజాతుల్లోనూ ఉంటాయి. అదే 2వ వర్గంలోనికి అస్థి అన్నారు. అస్థి అంటే ఏమిటి? పుట్టటం, ఉండటం. అంటే పుట్టటం మనకున్నది. ఈ పుట్టటం అనే దోషం మనకున్నది, కానీ భగవంతుడికి పుట్టడం అనే దోషం లేదు. ఎందువల్ల భగవంతుడికి పుట్టడం అనే దోషం లేదు? ఆయన కారణజన్ముడు కాబట్టి, కర్మజన్ముడు కాదు, కారణజన్ముడు. కారణం కోసం పుట్టడం, ఆ కారణం పూర్తి చేయటం, వెళ్ళిపోవటం అన్న పద్ధతిగా ఉంటుంది తప్ప ఆయనకి ప్రత్యేకంగా లోకానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా అంటే ఆ నిరాకార పరతత్వం లోకంలో ఒక కార్యాన్ని సిద్ధింపజేసేదానికి పుట్టటమే తప్ప నిజంగా పుట్టటము, పెరగటము, చావటం అనే లక్షణాలు 3 భగవతత్వానికి ఉండవు అన్న పరమైనటువంటి అది అస్థి. అంటే భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో ఉన్నటువంటి స్థితి, మనకు ఆ స్థితి లేదు కాబట్టి అదొక దోషం. జాత అంటే పుట్టటం, వర్ధతే పెరగటం, క్షయతే నశించడం, విపరీణతే మార్పులు చెందటం, చిట్ట చివరికి లేకుండా పోవటం. ఈ 6 దోషాలు ప్రతి జీవిలోనూ, ప్రతి మానవుల్లోనూ, భూమి మీద ప్రతిదానికి ఉంటాయి. ఈ 2 రకాల 6 దోషాలు లేని స్థితి భగవంతుడు కాబట్టి దాన్ని పొందాలి అన్నప్పుడు దానికి ఏమిటయ్యా మార్గం అంటే శుద్ధ తర్వాత సిద్ధి. శుద్ధతే, ఇది ముందు శుద్ధి కనుక పొందేటట్టయితే తర్వాత ఈ కార్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. దానికోసం ఏం చేస్తున్నారు? మనకి ఎప్పుడూ మాట చెప్పుకుంటున్నాం, షడారి అంటే 6 శత్రువులు. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్య శత్రువులు. వాటిని అదుపులో పెట్టుకుంటే తప్ప ఈ స్థితి మనం పొందలేము. వాటిని అదుపులో పొందేదానికి మనకి అనుకూలమైన వర్గం ఏమిటంటే షణ్మిత్రాశ్రయ. ఆ 6 మిత్రులు ఎవరయ్యా అంటే ఉత్సాహం, సాహసం, ధైర్యం, వివేకం, విచక్షణ, విజ్ఞానం. 6 మిత్రుల సహాయంతో ఈ 6 శక్తుల్ని జయించి ఈ 6 దోషాలు పోగొట్టుకునేదానికి సాధనా మార్గం ఏమిటంటే షట్చక్ర సాధన. దాని యొక్క ఫలితం ఏమిటి? షట్చక్ర ఉపరిస్థితి, సప్తమంలో ఆ సంపూర్ణమైనటువంటి ఆ శివశక్తి చైతన్యంలో తాదాత్మ్యత చెందగలగటం. సో శోభ్యాగా నువ్వు పుట్టినప్పుడు దానికి నువ్వు దీక్షా కంకణం తీసుకుంటున్నావా, లేదు మిగతా జంతువుల మాదిరిగానే పుట్టడం, పెరగటం, తినటం, చావటం చేస్తున్నావా? ఇది ఒకసారి గుర్తెరిగావా అన్న మాటని భగవంతుడు ద్రష్టగా ఈ 6వ అనువాకంలో 5వ మంత్రంగా ఈ మంత్రిని మనకి చెప్తున్నారు అనొచ్చు. సో మనకి శరీరము, మనస్సు, ఆత్మ అనే 3 ప్రధాన వీటి యొక్క కలయికతో మనకి ఏర్పడదని, వీటిల్లో ఉన్నటువంటి కోణాలు మనం చూసేటట్టయితే శరీరానికి ఏది అంటదు, అది జడ పదార్థం, మిగతా జంతువుల మాదిరిగానే. భగవంతుడికి అంటేదే లేదు కాబట్టి అది అతీతమైన పదార్థం. కాబట్టి ఈ రెండిటికి మధ్యలో మన మనస్సే ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఆ మనోపరమైనటువంటి సాధనని, ఆ మనోస్థిరత్వం కోసం, దానికోసం ప్రయత్నం చేయండి. ఆ మనోస్థిరత్వం కోసం ఆ షట్చక్ర సాధన, ఆ భృగుటిలో దృష్టి నిలిపి ఏకాగ్రతతో దాన్ని సాధించటం, ఆ స్థితులు ఇండికేట్ చేయటం. దీన్నే షిరిడి సాయి అవతారంలో చెప్పిన మాట మనం గుర్తు చేసుకునేటట్టయితే, మానవ జీవితం అన్ని రకాల దోషభూయిష్టం అయినా కూడా ఈ పుట్టటం, పెరగటం, చావటం, ముసలితనం, బాధలు, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నా కూడా
వీటిల్లో ఆత్మతత్వాన్ని గ్రహించే ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నది. నిన్న కూడా అనుకున్నాం, వృక్షంలో అనేక రకాల ఫలాలున్న జీవితం అనే వృక్షంలో వేలాది విష ఫలాలున్నా కూడా 2 అమృత ఫలాలు ఉన్నవి. అదొకటి సత్సంగం ఒకటి, అది సత్పురుషుల యొక్క సమాశ్రయం ఒకటి. ఈ రెండిటి యొక్క ఆశ్రయంతో ఈ రెండిటికి అతీతమైనటువంటి షడాతీత ఆ భగవతత్వాన్ని పొందగలుగుతాము. సో కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి అన్న పరమైనటువంటి అన్వయాన్ని మనం చూడొచ్చు. దానికే ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ కూడా, చూపించిన ఎగ్జాంపుల్ కూడా అవతారంలో అదే ఆయనే టాంగా కావటం, ఆయనే తోలేవాడు కావటం, ఆయనే ఇదిగా గుర్రాలు బండి అన్ని కావటం, ఏమిటంటే ఉన్నదంతా ఒకే ఒక చైతన్యం అన్న అనుభూతిని కలిగించేదానికి ఆయన చేసిన లీలగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. స్వామి కూడా ఎన్నో వివరాలు అవి చేయటం, అవన్నీ ఎన్నోసార్లు మనం చెప్పుకున్నవే, అందుకని అందువల్ల నేను పోవట్లేదు. స్వామి చెప్పిన ఒక మాట ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే, ఈ కృత త్రేత ద్వాపర కలి ఆ పర్టికులర్ కాలాల్లో కృతం అంటే అయిపోయింది. అయిపోవటం ఏంటి? సహజ సిద్ధంగా ధర్మాన్ని పాటి చెట్టుని భూమికి గ్రావిటీ ఉన్నది కాబట్టి పండిన పండు నేలకి రాలటం ఏ మాదిరి సహజ సిద్ధమో, ధర్మాచరణ సహజ సిద్ధంగా చేసే ఒక ప్రక్రియ అది కృతం అని. 3 పాళ్ళు చేసేది త్రేత అంటే 3 పాళ్ళు చేసేది, 2 పాళ్ళు చేసేది, 1 పాలు చేసేది కృత త్రేత కలి అన్న పరంగా అన్వయం చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన చక్కటి ఎగ్జాంపుల్ ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. దేవలోక మా రాక్షసు ఆనాడు ద్వంద్వాలు ఉన్నాయి. దేవతలు రాక్షసులు అనే ద్వంద్వం, మంచి చెడు అనే ద్వంద్వంగా అనుకుంటే, లోకాలు సపరేటెడ్, చాలా వేరుగా ఉన్నారు. అంత వేరుగా ఉన్నవాళ్ళు ప్రయత్నపూర్వకంగా కలిసి యుద్ధాలు చేసుకుని చిట్ట చివరికి జరిగిందని, అంత దూరంగా వాడు ఉన్నది. క్రమక్రమంగా మంచి చెడులు ఎంత దగ్గరికి వచ్చినాయి అనేది ఎగ్జాంపుల్ చెబుతూ, త్రేతాకు వచ్చేటప్పటికి ఒకే నేల మీదకి వచ్చారు, సముద్రం సపరేషను. ద్వాపర వచ్చేటప్పటికి ఒకే కుటుంబంలోకి వచ్చారు, కానీ శరీరాల సపరేషను. కలిలోకి వచ్చేటప్పటికి ఒకే మానవులకి ఆ పొద్దున మధ్యాహ్నం సాయంత్రంలోనే తేడాలు వస్తున్నాయి. కాబట్టి సంహరించేదానికి అనుకూలమైనటువంటి కాలం కలికాలం కాదు, కాబట్టి జ్ఞానావతారిగా తాను వచ్చాను అన్న మాటని. అదిగాక ఈ కలికాలం ఈ మాటలు మనం ఎటు అనుకుంటున్నాం కాబట్టి, మనం ఇప్పుడు కూడా సంకల్పంలో మనం కలియుగే ప్రథమోపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటూ ఉంటాం పంచాంగం మనం చెప్పుకున్నప్పుడు. కలియుగంలో ప్రథమ భాగం మొట్టమొదటి భాగమే జరుగుతున్నప్పుడు 4,32,000 సంవత్సరాలు ఎంతో దాని కలియుగం యొక్క లాంగివిటీ మనం చెప్పినప్పుడు, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు స్వామి ఏమన్నా స్వర్ణయుగం రాబోతుంది, ఇది చేయబోతున్నారు 27 అనేది ఎట్లా దీన్ని అన్వయం చేసుకోవాలి అనేది కొంచెం ఆలోచించేటట్టయితే, జాతకాన్ని గురించి కొంచెం అవకాశం తెలిసిన వాళ్ళు ఉండేటట్టయితే వాళ్ళలో దశలు విదశలు అంటూ ఉంటాం. గురు మహాదశ జరుగుతోంది, ఆ జరుగుతున్న మహాదశ గురు మహాదశ ఉంటుంది. అది 16 ఏళ్ళలో 17 ఏళ్ళలో ఉంటుంది. ఆ 16 సంవత్సరాల గురు మహాదశలో మిగతా గురువుతో కలిపి 9 గ్రహాలు, గురువు ప్లస్ మిగతా 8 గ్రహాలు కూడా చిన్న చిన్న భాగాలుగా అంతర్ సర్కిల్స్గా, అంటే గురువులో గురువు, గురువులో శని, గురువులో బుధుడు, అట్లా ఈ 16 సంవత్సరాల భాగాన్ని ప్రపోర్షనెట్గా పంచుకుంటారు. అట్లాగే కృతయుగంలో కూడా కృతంలో కృతం, కృతంలో త్రేత, కృతంలో ద్వాపర, కృతంలో కలి, అంటే క్రమంగా కొంత ధర్మం క్షీణత కలగటం, మళ్ళీ కింద నుంచి పైకి పోవటం, ఆరోహణ అవరోహణ పరంగా కాలం మారుతూ ఉంటుంది అన్న సంకేతం ఒకటి ఉన్నది. వ్యాస మహర్షి చెప్పిన ఒక వివరణలో ఆలోచించేటట్టయితే, ఈ మహత్తరమైనటువంటి లక్షల సంవత్సరాల యుగ చరిత్రలో ప్రతి 12,000 సంవత్సరాలకి కూడా ఒక అంతఃచక్రం మారుతూ ఉంటుంది అని. అట్లా అంతఃచక్రం మారినప్పుడు ఆ 12,000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ కృతం మళ్ళీ రావటం, అంటే ఈ సైకిల్ మళ్ళీ రావటం అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ సంధికాలంలో భగవాన్ సత్యసాయిబాబా అవతరించి ఈ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి ఈ చెడుని తుదముట్టించేదానికి జ్ఞానావతారి కాబట్టి, ఎదురు ఉన్న మంచి చెడు రెండు ఉన్నాయి. ఈ మంచి చెడుల్లోనే మంచిని పెంచి తద్వారా చెడుని తగ్గించేదానికి చేస్తున్న భగవత్ ప్రయత్నంగా స్వామి యొక్క అవతారాన్ని, ఈ జ్ఞానావతారం యొక్క అవతార సందేశాన్ని, అవతార లక్షణాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా దీపం రాగానే
పోదామా, చీకటి పోదామా, కాసేపు ఆగుదామా అని ఆలోచించు. దీపం రాగానే చీకటి పోయినట్టే. అట్లా సో దీపంలాగా ఎప్పుడైతే స్వామి తన యొక్క అవతారాన్ని వ్యక్తం చేశారో ఆటోమేటిక్గా ఆ కీనిడితో సహా పోయి రాబోయే టైము మంచి కాలం రాబోతోంది అన్నదానికి ఆ సంకేతాలే మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మంచి కాలం వస్తుందో ఆలోచనలు సరిగా సక్రమంగా ఉంటాయి, ఆచరణ సక్రమంగా ఉంటుంది, ఫలితం కూడా సక్రమంగా ఉంటుంది. ఈ శోభితత్వం మనకి చెప్పేది మంచి చేసి మంచిని పొందు, చెడుని చేసి చెడుని పొందు. స్వామి కూడా ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, వేప గింజ పెట్టి మామిడి పండు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? వేప గింజ పెడితే చేదుగా ఉన్న వేపకాయ వస్తుంది, మామిడి టెంక పెడితే మామిడి పండు వస్తుంది. కాబట్టి తెలుసుకుని చెయ్యి అన్న పరంగా ఈ శోభ్యతత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ శోభ్య ప్రతిచర్య పరంగా ఇంకొక మాట కూడా మనకి ఇంకొక అన్వయం కూడా మనం చేసుకోవచ్చు. దేవలోకంలో యక్ష, కిందర, కింపురుష, గంధర్వ రకరకాల అందరు దేవతలు అనగానే అందరూ ఒకే మాదిరి. మానవుల్లో వర్గాలు ఉన్నాయి అంటున్నాం. మానవుల్లో ఎట్లా వర్గాలు ఉన్నాయో దేవతల్లోనూ అట్లాగే వర్గాలు ఉన్నాయి. అది అర్థం లేక తెలిసి తెలియకుండా కేవలం హిందువుల్లోనే చాలా వర్గాలు ఉన్నాయి, ముస్లిమ్స్లో వర్గాలు లేవు, క్రిస్టియన్స్లో వర్గాలు లేవు. ఈ వర్గాలు అనేది సమస్త జీవుల్లోనూ ఉంటాయి. సో మానవుల్లో ఉన్న వర్గాలు ఏ మాదిరిగా ఉన్నాయో దేవతల్లో కూడా అట్లాంటి వర్గాలు కొన్ని ఉన్నాయి. దాన్నే యక్ష, కిందర, కింపురుష, ఇవన్నీ ఎన్నో పేర్లు, గంధర్వ ఏవో పేర్లు చెప్పారు. వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రవృత్తి ఉంటుంది, లక్షణాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఆనంద స్థాయిలు ఉంటాయి. ఈ ఆనంద స్థాయిలో ఉత్తమోత్తమ ఆనంద స్థాయిలో ఉన్నవాడు వీళ్ళందరికీ నాయకుడు, కాబట్టి వాడు ఇంద్రుడు. అంతకన్నా ఎక్కువ ఆనంద స్థాయిలో ఉన్నవాడు ఆయనకి గురువు బృహస్పతి. అంటే ఆనంద స్థాయిలు పట్టి ఆ దేవతల యొక్క శక్తి ఉంటుంది. అట్లా ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండేది, సర్వకాల సర్వావస్థల్లోనూ బ్రహ్మానంద స్థితిలో ఉండేది సాక్షాత్ పరమేశ్వరుడని. కాబట్టి ఆ స్థాయి దాకా మానవుడికి అవకాశం ఉన్నది, శోభ్యుడికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎంతవరకు మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు అన్న సంకేతంగా దీన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవలోకంలో ఉన్న ఒక పర్టికులర్ వర్గాన్ని, గాయక వర్గాన్ని, వాళ్ళని కూడా శోభ్యులు అంటారు. వాళ్ళు చేసేది ఏమిటయ్యా సాధన అంటే నాదపరమైన గాయకులు కాబట్టి నాదపరమైన సాధన చేస్తారు. ఆ ఓంకార నాదాన్నే దాన్ని సాధనగా మార్చి వాళ్ళు చేసే ఒక ప్రక్రియ వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళని కూడా శోభ్యులు అనటం అనే ఒక మాట ఉన్నది. మనం వేద 1వ అనువాకంలో 7వ మంత్రం సూర్య సోహమేవచ, సూర్యంలో ఉన్న తత్వమే సోహం అని, అదే ఓంకారం అని, ఓంకారనాదాన్ని ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటాడని అనే మాట మనం చెప్పుకున్నాం. సో ఇంకో మాట కూడా మనం ఏం చెప్పు, ఓంకారాన్ని 2గా స్ప్లిట్ చేసినప్పుడు ఓంకారాన్ని అనేక రకాలుగా అన్వయించుకోమని చెప్పినప్పుడు ఏకాక్షరమైనప్పుడు ఓంకారం అవుతుంది, ద్వ్యక్షర అయినప్పుడు సోహం అవుతుంది. సో అట్లా ఒక్కొక్కటి అనేక స్థాయిలో అనేకంగా మారుతూ వస్తుంది. సో 3గా అయినప్పుడు త్రిపుటి, త్రిగుణాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ పరంగా మారుతుంది, త్రిశక్తులుగా మారుతుంది. 4 అన్నప్పుడు దిక్కులుగా ఇట్లా. సో ఈ ఓంకార తత్వమే 2గా మారి సోహంగా మన దగ్గరికి వచ్చిందని, మనలో శ్వాస రూపంలో వచ్చిందని, వాటిని ఎక్స్పాండ్ చేసినప్పుడు సాన్ ఎక్స్పాండ్ అయినప్పుడు సహస్ర శీర్షాహ అని పురుష సూక్తం అని, హాని ఎక్స్పాండ్ చేసినప్పుడు హిరణ్య వర్ణం హరిణి అనేది లక్ష్మీ సూక్తం అని, ఓంని ఎక్స్పాండ్ చేసినప్పుడు రుద్రమని అని కూడా మనం అనుకున్నాం. దాన్ని ఇక్కడ ఒకసారి అన్వయం చేసుకునేటట్టయితే ఈ ద్వంద్వ లక్షణాలైనటువంటి సోహం సాధనలో ఈ సోహం అనేది ద్వంద్వం. ఈ సోహంగా ఉన్నటువంటి ద్వంద్వానికి ఆదేమిటి అంటే ఓం. అందులో ఉన్నటువంటి ఓంకార తత్వాన్ని అనుభూతం చేసేదానికి ఈ ద్వంద్వమైనటువంటి శ్వాసని సోహం రూపంలో ధ్యానం చేస్తూ 6వ చక్రంలో అంటే భృకుటిలో మనసు నిలపటం మూలంగా ఓంకార అనుభూతిని పొందటం, తద్వారా ఈ స్థితిని పొందటం, దాన్ని మనకి లక్ష్యంగా చూపిస్తున్న గాయక వర్గాన్ని కూడా శోభ్య అంటారు అన్న పరైనటువంటి అన్వయంగా కూడా ఈ మంత్రాన్ని మనం చూడొచ్చు. ఈ మొత్తాన్ని స్వామి ఒక్క మాటలో చెప్పారు. విశ్వంలో ఇప్పుడు యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే కనీసం 100,000 మంది పనికొచ్చేవాళ్ళు, పనికిరాని వాళ్ళు, ఎంతో మంది గురువులు, ఒక్కొక్కడు ఒక్కొక్క థియరీ, ఒక్కొక్కడు నోటుకొచ్చిన మాటలు చెప్తూ ఉంటారు. ఒకడు లయ యోగం ఉంటాడు, ఒకడు క్రియాయోగం ఉంటాడు, ఇంకో యోగం ఉంటాడు, శక్తి యోగం ఉంటాడు, తాడన యోగం ఉంటాడు, రకరకాల పేర్లు వింటూ ఉంటాం. పనికిరానివన్నీ ఇవన్నీ చూసి ఓహో అనుకుంటూ ఉంటాం. ఈ మొత్తం సారాన్ని స్వామి ఒక్క మాటలో చెప్పారు. TBT, థాట్ బ్రీత్ టైం. థాట్ బ్రీత్ టైం.
థాట్ అంటే మైండ్, బ్రీత్ అంటే ప్రాణాయామం, టైం అంటే కాలస్వరూపం. కాలో గచ్చతి నశ్యత్యాహు, కాలానికి కట్టుబడి అందరూ చనిపోవాల్సిందే. అవతారమూర్తులు కూడా వాళ్ళ టైం అయిపోయినప్పుడు కాలాన్ని ప్రకారం ఆ శరీరాన్ని చాలిస్తారు. మనందరినీ పుట్టించిన బ్రహ్మ కూడా ఓ పర్టికులర్ బ్రహ్మకల్పం, బ్రహ్మాయుర్దాయం ఒకటి ఉన్నది. ఎంతమంది బ్రహ్మలు పుట్టారో పోయినారో మనకి తెలియదు. సో ఎంతమంది, ఎన్ని లక్షల బ్రహ్మలు, ఎన్ని లక్షల విష్ణువులు, నారాయణులు పుట్టారో మనకి తెలియదు అనే మాటని రాముల వారికి వశిష్ఠుడు చెప్తాడు. పుట్టింది సాక్షాత్తు నారాయణుడు, ఆ నారాయణుడికే వశిష్ఠుల వారు ఎంతమంది నారాయణులు పుట్టారో పోయినారో మనకు తెలియదు. కాబట్టి మనకి లక్ష్యం ఏమిటంటే వీటన్నిటికీ ఆది అయినటువంటి సత్, స్థిరమైనటువంటి సత్పదార్థం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ లేదా పరాశక్తిని లక్ష్యంగా జీవించాలి, అదే లక్ష్యం అనే మాటని వశిష్ఠుల వారు సాక్షాత్ రాముడికే చెప్తాడు. అంటే సో అవతారమూర్తిగా వచ్చినప్పుడు ఉండే స్థితి అది పోయేదే. కాబట్టి అవతారి ఏ ధ్యేయంతో వచ్చారో ఆ ధ్యేయాన్ని పట్టుకుని ఏ గమ్యం చూపిస్తున్నారో ఆ గమ్యానికి పొండి అన్న సంకేతంగా దీన్ని మనం ఈ టీబీటీలో చూడటంలో ఉద్దేశం ఏమిటంటే కాలం అనేది ఎవరి కంట్రోల్లో ఉండదు, కేవలం పరబ్రహ్మ కంట్రోల్లో మాత్రమే కాలం ఉంటుంది. ఒక్కసారి కాలం స్థాయికి వచ్చామంటే కాలం అనేదానికి ఏ రకమైన ఆకారం మనం నిర్ధారించి చెప్పలేకపోయినా కాలం వచ్చేటప్పటికి అక్కడికి 2 అనే తత్వం వచ్చేస్తుంది. గుణాలు 3 అంటే ఎస్టర్డే, టుడే, టుమారో, లేదు భూత, వర్తమాన, భవిష్యత్ 3 కాలాలుగా మనకి వర్తిస్తుంది. ఒకటిగా కాక అనేకంగా భావించడం అనే తత్వం పరబ్రహ్మ నుంచి కిందకు వస్తున్నప్పుడు సదాశివ తత్వం దాటి కిందకు వచ్చామంటే అనేకత్వం వచ్చేస్తుంది. సదాశివ తత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఊహించగలుగుతాం కానీ ఏకత్వం ఉంటుంది. అంటే కాలం ఎస్టర్డే, టుడే, టుమారో. ఎస్టర్డే ఎక్కడికి పోయింది మనకి తెలియదు, టుమారో ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు. ఇప్పుడు కాలం అంటున్నాందా అదేమిటో మనకి తెలియదు. టైం అనేది కాలం కాదు. కాలం చూపించే అంటే గడియారం చూపించే 2 3 మనకు కాలం కాదు. సో ఈ కాలం ఒకే మాదిరిగా ఉండదు. భూలోకంలో ఉండే కాలం దేవలోకంలో వేరుగా ఉంటుంది, చంద్రలోకంలో వేరుగా ఉంటుంది. అంటే కాలాల్లో కూడా మార్పులు అనేది ఉన్నది, రకరకాల లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా ధ్యేయం కాదు, దాన్ని దాటి మనం పోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాలానికి లోబడి ఉన్నవాళ్ళు, కాలానికి అతీతమైన స్థితి మనం పొందాలి. దానికి మార్గం ఏమిటంటే నీలో ఉన్నటువంటి శరీరాన్ని ఒక్కసారి గమనించి చూసేటట్టయితే 3 రకాల ప్రత్యేక అవయవాలు నీలో కనపడుతూ ఉంటాయి. కొన్ని నీ నియంత్రణలో ఉండవు, వాటి నియంత్రణలో ఉంటాయి. సపోజ్ శ్వాస, గుండె కొట్టుకోవటం, అది మన నియంత్రణలో లేదు. శ్వాస తీసుకోవటం, అది ఉండనట్టు కొంతసేపు ప్రయత్నపూర్వకంగా కొంతసేపు ఆపచ్చు, కానీ కంటిన్యూస్గా మనం ఆపలేం. కూర్చోవటం, నుంచోవటం, అది కొంతవరకు మన నియంత్రణలో ఉంటుంది. అట్లా కొన్ని అసలు మన నియంత్రణలో లేనివి, కొన్ని పాక్షికంగా ఉన్నవి, కొన్ని నియంత్రణలో ఉన్నవి, 3 రకాలుగా మనకు కనపడుతున్నాయి. ఈ పాక్షిక నియంత్రణగా ఉన్నటువంటి శ్వాసని ప్రయత్నం చేసి శ్వాస ఇప్పుడు మనసుని ఇప్పుడు కాలాన్ని అధిగమించడం అనేది సాధ్యం కాదు. కాలానికి లోకానికి ఉన్న సంబంధం ఏమిటి? కాలానికి అనుగుణంగా అంటే కాలానికి లోబడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి లోకాలన్నీ వర్తిస్తాయి. సో మనలో మనస్సు ఉన్నది. ఈ మనస్సు గనక చేతనాత్మకమై ఆలోచిస్తున్నంత కాలం ఈ కాలము పనిచేస్తూ ఉంటుంది, ప్రపంచం మనకి ఆకర్షిస్తూ ఉంటుంది, ప్రపంచం కూడా మనకి వ్యక్తంగా ఉంటుంది. సపోజ్ మన మనస్సు సుషుప్తిలోకి పోయింది, లేదు గాఢ నిద్రా స్థితిలో ఉన్న వాడి స్థితిలోకి పోయింది, లేదు కోమాలో ఉన్న వాడి స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వాడికి ప్రపంచం ఉన్నదే? ప్రపంచం ఉన్నది కానీ ఆ పర్టికులర్ వ్యక్తికి ప్రపంచం లేదు. గాఢ నిద్రలో ఉన్న మనకి ప్రపంచం లేదు. అంటే ప్రపంచం ఉన్నా కూడా అది లేకుండా ఉండే స్థితిని పొందగలిగే అవకాశం మనకి మన మనోస్థితిని మార్చుకోవటం మూలంగా ఉన్నది అనే మాట అందులో మనకు అర్థమవుతుంది. కానీ అట్లాంటి మనసుని మనం కట్టగలుగుతామా? దాన్ని నిలపటం అనేది చాలా దుర్లభంగా ఉంటుంది. అర్జునుడు అంతటి వాడు
మహాకష్టం స్వామి అని మాట చెప్తాడు. కాబట్టి కాలం మన స్వాధీనంలోనే లేదు, మనస్సు మన స్వాధీనంలో ఉన్నట్టుగా ఉంటుంది కానీ పూర్తిగా లేదు. కాబట్టి మనస్సుని కూడా డైరెక్ట్గా పట్టుకునే ప్రయత్నం చేయకుండా మనస్సుని శ్వాస ద్వారా, శ్వాసని నియంత్రించడం మూలంగా మనో నియంత్రణ సాధ్యమని, మనో నియంత్రణ మూలంగా కాల నియంత్రణ సాధ్యమని, ఆ మాదిరిగా కాలాతీత స్థితి ఆ పరబ్రహ్మలో ఐక్యమైపోయడానికి మానవుడికి అవకాశం ఉందని ఈ 6వ అనువాకంలో సాధనాపరమైనటువంటి సంఖ్యాసూచకంగా ఈ మంత్రంలో చెప్పడం మనకి గమనించవచ్చు. సో ఈ శోభ్యతత్వం యొక్క ధ్యేయం ఏమిటంటే సాధనతో కాలాతీత స్థితి పొందేదానికి ప్రయత్నం చేస్తున్నావా? సో లేకపోతే ప్రతిచర్య దీక్షా కంకణం, కంకణానికి ఈ శోభ్యానికి సంబంధం ఏమిటి? సాధారణమైన ఒక మంచి పని చేయాలన్నా దానికి దీక్ష తీసుకుంటావు కదా, అట జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ ఘట్టానికి నీ దీక్ష మొదలైందా అన్న సంకేతంగా ఆ ప్రతిచర్య అనే పదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ మంత్రం యొక్క సూచన మనకి ఏమిటంటే అస్థిరమైనటువంటి జగత్తు నుంచి, లేదు ద్వంద్వీభూతమైనటువంటి జగత్తు నుంచి స్థిరమైనటువంటిది, ఏకాత్మకమైనటువంటిది, మార్పు లేనటువంటి భగవంతుడి యొక్క అనుభూతికి ఈ సోహం అనే సాధనని 6వ చక్రంలో సోహం అనే సాధనని 6వ చక్రం మీద దృష్టి పెట్టి చేయటం మూలంగా నువ్వు పొందవలసిన ఫలితాన్ని పొందుతావు అన్న సంకేతాన్ని 6.5 6వ అనువాకం 5వ మంత్రం మనకి చెప్పటంగా చూడొచ్చు. సో ఈ శ్లోక భావాన్ని, అది ఈ మంత్ర భావాన్ని ఒక శ్లోకంలో విశ్వం భ్రమిస్తోంది, తిరుగుతోంది. చక్రం తిరుగుతోంది అంటే అర్థం దేని ఆధారంగా చక్రం తిరుగుతోంది? ఆ చక్రం తన కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని తిరుగుతోంది. ఈ అనంత విశ్వం ఎన్ని విశ్వాలు ఉన్నాయో మనకి తెలీదు, కోటానుకోట్ల విశ్వాలు ఉండొచ్చు. ఒక చిన్న సూక్ష్మమైనటువంటి అణులో కూడా విశ్వం ఉన్నది అనే మాట కిందసారి మనం తెలుసుకున్నాం. ఈ కోటానుకోట్ల విశ్వాలన్నీ కూడా ఈ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి జ్యోతిష్ చక్రం ఒకటి ఉన్నది. ఆ జ్యోతిష్ చక్రానికి కేంద్ర బిందువైనటువంటి పరాశక్తి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకుని, దాన్నే శ్రీచక్రంలో బిందువు అంటారు. సో దాన్ని ఆధారం చేసుకుని ఈ విశ్వం మొత్తం భ్రమిస్తోంది. కాబట్టి ఆ ఆధారభూతమైన స్థానానికి నేను చేరగలగాలి. లేదు ఒక చిన్న పరమాణు యాటమ్ తీసుకున్నాం, యాటమ్లు కూడా KLMN సిరీస్ అంటుంటాం. ఒక ఎలక్ట్రాన్ దగ్గరగా ఉంది, ఇంకో ఎలక్ట్రాన్ దూరంగా ఉంది, ఇంకా దూరంగా ఉంది. ఎంత ఎక్కువ ఎనర్జీ ఉంటే అంత దూరంగా ఉంటుంది, ఎంత తక్కువ ఎనర్జీ ఉంటే అంత దగ్గరగా ఉంటుంది కేంద్రానికి అనే మాట సింపుల్ యాటంలో మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏమిటి? ఎంత అహంకారం ఉందంటే మానవుడు భగవంతుడికి అంత దూరంగా ఉంటాడు, ఎంత అహంకారం తక్కువగా ఉంటే వాడు అంత దగ్గరగా ఉంటాడు, అహంకారం లేకుండా పోయి భగవంతుడిలో పడిపోతాడు. సో అహంకార రాహిత్యం మూలంగా మాత్రం, అంటే శరణాగత భావంతో మాత్రమే భగవంతుడిలో ఐక్యమైపోవడం సాధ్యమవుతుంది. దానికి ప్రయత్నం చేసే అవకాశం మానవుడికి ఉన్నది. ఆ చేసే విధానాన్ని షట్చక్రాల పరమైనటువంటి సాధన చేయండి, 6వ చక్రంలో ధ్యాస పెట్టండి, ఈ శ్వాసని పట్టుకొని మనసును కంట్రోల్ చేయండి, మనసును కంట్రోల్ చేసి కాలాన్ని అధిగమించండి, కాలాన్ని అధిగమించి కాలాతీతుల్లో లయమైపోండి అన్న పరమైనటువంటి అన్వయాన్ని ఈ మంత్రం చెప్పడంగా మనం భావించవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. ఎనీ క్వశ్చన్స్, ఎలాబొరేషన్స్ ఏదైనా ఉందంటే దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.